పవన్ ఎందుకు వాళ్ళకంటే నేను చిన్న హీరోనని పదే పదే చెప్పుకుంటున్నారు. నా సినిమా బిజినెస్ తక్కువ అని ఓపెన్ గా ఏ హీరో ఒప్పుకోడు. కట్ చేస్తే ఆల్ సెంటర్లలో క్లీన్ స్వీప్ చేయబోతున్న వీరమల్లు. మరి పవన్ ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? ఇలా మాట్లాడడం ఇదేం ఫస్ట్ టైం కాదు. మరి ఎందుకు ఇలా తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సాధారణంగా ఏ హీరోలు ఎవ్వరు వేరే హీరోలతో పోల్చుకోరు. కొంతమంది అయితే తాను ఆ హీరో కంటే చిన్న అని అస్సలు ఒప్పుకోరు అండ్ బయటకు కూడా చెప్పుకోరు. అలా చెబితే ఆ హీరో ఫ్యాన్స్ దారుణంగా హట్ అవుతారు. పైగా హీరో కూడా ఈగో హట్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనని తాను కొందరు హీరోలతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే తాను చిన్న హీరోనని చెప్పుకుంటున్నాడు. ఇలా ఒక్కసారి చెప్తే ఏమో అనుకుంటాం, కానీ పవన్ చాలా సార్లు చెప్పడం వల్ల ఫ్యాన్స్ కొంత హట్ అవుతున్నారు. ఏపీ ఎలక్షన్స్ టైంలో చాలా సభల్లో పవన్ ఇదే మాట మాట్లాడారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తనకంటే పెద్ద హీరోలని చెప్పడానికి నాకేమీ నామోషిగా ఫీల్ అవునంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మళ్ళీ ఒకసారి హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో కూడా ఇదే మాటలు మాట్లాడారు పవన్. మిగతా హీరోలతో పోల్చుకుంటే తన సినిమాలకు పెద్దగా బిజినెస్ జరగదంటూ మాట్లాడారు. కానీ ఎవ్వరు అడగకపోయినా ఆయన ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఫ్యాన్స్ కి అర్థం కావట్లేదు. ఇలా అనడం వల్ల పవన్ కి తన స్థాయిని తానే తగ్గించుకున్నట్లు అవుతుందని కదా. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్లు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయారు. రాజకీయాల్లో ఉండడం వల్ల పవన్ సినిమాలపై ఫోకస్ తగ్గించారు. అందువల్ల వాళ్ళ మార్కెట్ పెరిగింది. ఆ విషయాలను తాను ఒప్పుకోకపోతే పవన్ సినిమాలు వాళ్ళ స్థాయిలో కలెక్షన్లు రాబట్టాలనే పోటీ పరిస్థితులుంటాయి. ఒకవేళ సినిమాలు రిలీజ్ కి ముందే ఈ విషయాన్ని తాను స్వయంగా చెప్పడం వల్ల ఒకవేళ కలెక్షన్లు తక్కువ వచ్చినా ట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు. తనను విమర్శించడానికి, ట్రోల్స్ చేయడానికి అవతలి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదనే పవన్ ఇలాంటి స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తున్నారనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కట్ చేస్తే పవన్ కున్న రికార్డ్స్ వేర్. పవన్ ఫ్లాప్ సినిమాలకు సైతం మంచి ఓపెనింగ్స్ అండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయినా కానీ ఎందుకు ఇలా కంపేర్ చేసుకోవడం అని కూడా కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సరే, అది కొంచెం పక్కన పెడితే చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ పెద్ద సినిమా రిలీజ్ అవబోతుంది. అందులోనూ అది పవన్ కళ్యాణ్ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు పోటీ అన్నదే లేదు. ఇంకేముంది, రిలీజ్ భారీగా ఉండబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ థియేటర్లలో వీరమల్లునే వేసేబోతున్నారు. 80 నుంచి 90% మంది థియేటర్లో హరిహర వీరమల్లునే కనిపించే ఛాన్స్ లేకపోలేదు. చిన్న టౌన్లలో అయితే అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లో హరిహర వీరమల్లునే స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఫస్ట్ డే అయితే 100% థియేటర్లో ఆ సినిమానే మెజార్టీ షోలు అందించనున్నారు. ఇక ఉత్తరాంధ్రలో మెగా హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ హీరోల సినిమాలను భారీగా రిలీజ్ చేస్తారు. కలెక్షన్స్ కూడా భారీగా ఉంటాయి. పవన్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ కూడా వస్తాయి. ఈ సిచ్యువేషన్స్ లో హరిహర వీరమల్లును అక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం 150 థియేటర్ల దాకా ఉంటే 135 థియేటర్లో హరిహర వీరమల్లును స్క్రీనింగ్ చేయబోతున్నారట. వచ్చే వీకెండ్ లో ఆంధ్ర అంతటా ఇదే స్థాయిలో హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. వీరమల్లుకు పోటీగా వచ్చే వారం మరే సినిమా కూడా రిలీజ్ కావట్లేదు. గత వీకెండ్ లో రిలీజ్ అయిన జూనియర్, కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలు ఆల్రెడీ వీక్ అయిపోయాయి. వచ్చే వారానికి ఆ సినిమాలు థియేటర్ నుంచి లేచిపోతాయి. ముందు వారాల్లో వచ్చిన సినిమాలేవి కూడా ఆ టైంకి నిలబడే పరిస్థితి అయితే లేదు. పెద్ద సిటీల్లో మల్టీప్లెక్స్ లో F1, సూపర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్ లాంటి హాలీవుడ్ సినిమాలను కొన్ని షోలు ఇవ్వచ్చు. హిందీ మూవీ సయారాకు కొన్ని స్క్రీన్లు కేటాయించవచ్చు. వాటిని మినహాయిస్తే మెజార్టీ స్క్రీన్లు, షోలు హరిహర వీరమల్లుకే సొంతం కాబోతున్నాయి. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా సినిమా భారీగానే రిలీజ్ కాబోతుంది. టికెట్ ప్రైస్ కూడా పెంచుతానన్నారు కాబట్టి ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. బట్ ఇలాంటి క్లీన్ స్వీప్ చేయబోతున్నటువంటి వీరమల్లుని సైతం ఎందుకు పవన్ మరి ఆయన మార్కెట్ ఆయనే తగ్గించుకుంటున్నారు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. వచ్చేస్తే 150 థియేటర్లో 135 అంటే ఆల్మోస్ట్ ఒక 90 to 95% కూడా థియేటర్లు కంప్లీట్ గా వీరమల్లుని ఆక్యుపై చేయబోతుంది. మరి ఇలాంటి ఓపెనింగ్స్, ఇలాంటి స్క్రీన్స్ అన్నిటి కూడా ఇస్తున్నప్పుడు పవన్ కుండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ గత సినిమాలలో ఈవెన్ రీ రిలీజ్లలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్లు కలెక్ట్ చేస్తాయి కొన్ని సినిమాలు. బట్ అలాంటి హీరో అండ్ దాని తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కూడా తెలుసు. ఇంత ఉండి ఆయన ఎందుకు ఆయనను తక్కువ చేసుకుంటున్న కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు గతంలో ఆల్రెడీ పొలిటికల్ కి జర్నీ వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఇప్పుడు ఉన్నటువంటి హీరోల్లో పాన్ ఇండియా స్టార్స్ డెఫినెట్ ఆబ్వియస్లీ వీళ్ళందరికీ పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది కాబట్టి ఆయన అలా ఒప్పుకోవడం ఆయన పెద్ద మనస్తత్వాన్ని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదైనా ఓటమి కాదు అండ్ నిజాన్ని ఒప్పుకోవడం పవన్ కి మాత్రమే సొంతం అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా హీరోస్ తో పాటు పవన్ కి కూడా అదే క్రేజ్ చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. బట్ తెలుగులో ఇంతవరకు కూడా ఓన్లీ తెలుగు సినిమాలు చేశారు. బట్ పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అది ఫస్ట్ టైం హరిహర వీరమల్లు రాబోతుంది. సో ఈ సినిమా తోటి పవన్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి. సో హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.